హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నానండి. అదేంటో థంబ్నెయిల్లో మీరు కూడా చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ప్రిపేర్ చేయాలంటే ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక కట్ట పాలాకైతే తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకొని దాన్ని వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెనంలో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెనంలో వేసి అయితే ఉడకబెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పసుపు సాల్ట్ కూడా వేసేసి ఆకునంతా మంచిగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే ఆకును మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకునైతే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా తొందరగా కూడా ఉడికిపోతుందండి. చాలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఈ ఆకులో వాటర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతుందండి. మనమైతే వాటర్ అయితే వేయాల్సిన పని అయితే ఏం లేదండి. ఆకులో నుంచి వాటర్ అయితే ఊరుతుందనమాట. ఉడికే కొద్దీ వాటర్గా ఊరిపోతుంది కాబట్టి మనం వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట, బాగా చల్లారిపోవాలి. దాని తర్వాత మనం ముందుగా దోసపిండి అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా దోసపిండి రెడీ చేసుకున్న తర్వాత ఆకు చల్లారిపోయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అనమాట మిక్సీ జార్లో వేసుకొని ఆకు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఆకు వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసేసాను అనమాట. అందుకే మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం పొగలాగా వస్తుందన్నమాట. ఆ విధంగా వేయొద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సీ పాడైపోతుందన్నమాట. కాబట్టి ఆకంతా బాగా చల్లారిపోయిన తర్వాతే వేయాలి. నాకు టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అవ్వాలని చెప్పి అలా వేడిగా ఉన్నప్పుడే వేసేయడం జరిగింది. కాకపోతే మీరు అలా చేయొద్దండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ దోశ పిండిలో అయితే ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా పిండి అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి. కానీ చాలా బాగుంటాయండి దోశలు అయితే. ఇందులోనే పాలక్ ఎగ్ దోశ చేసుకోవచ్చు. మనకి ఎగ్ అవసరం లేదనుకుంటే కూడా ఓన్లీ పాలక్ దోశ కూడా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. కానీ పాలక్ ఎగ్ దోశ అయితే చాలా బాగుంటుంది, చాలామంది కూడా బాగా ఇష్టపడతారండి. చిన్నపిల్లలు అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఆకుకూరలు చాలా వరకు తినరు కదండి. కానీ వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే మాత్రం చాలా చక్కగా తినేస్తూ ఉంటారనమాట. మనకు ఎగ్ దోశ కదా వేసుకుంటున్నామండి. మా ఇంట్లో అయితే 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని మంచిగా ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఫస్ట్ పాలక్ దోశ వేసానండి. ఒక 2 పాలక్ దోశ వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా చేయండి, చాలా చక్కగా వస్తాయన్నమాట. నాకైతే పెనం ఓల్డ్ది అయిపోయిందండి, అందుకే పెనం సరిగ్గా రాదేమో అని చెప్పి దోశ అంటుకోకుండా ఉండాలని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేశానండి. ఈ విధంగా చేసామనుకోండి దోశ పెనంకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో అలా చేశాను. ఇప్పుడు ఈ దోశ మీదనే మనము ఎగ్ కూడా వేసుకొని చేసుకుందామండి. పాలక్ ఎగ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి. మనం మామూలుగా ఎగ్ దోశలు కూడా వేసుకుంటాం కదండి. ఎగ్ దోశ వేసుకుంటాం, కారం దోశ వేసుకుంటాం, ఇట్లా కొన్ని దోశలు కూడా వేసుకుంటూ ఉంటాం కదా. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. నాకే కాదు, మా ఇంట్లో ముగ్గురం కూడా ఈ దోశలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. కనీసం ఒక వారంకి లేదా 10 డేస్కి ఇలా ఒక్కసారన్నా ఈ పాలక్ ఎగ్ దోశ అనేది చేస్తూ ఉంటానండి నేను. చాలా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో ఈ దోశలు అయితే. ఇవే చేయమని చెప్తూ ఉంటారనమాట ఎక్కువగా కూడా నాకు. కాబట్టి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.